మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. లాలి పాడుతున్నది గాలి, ఆ లాలి రాగాలలో నువ్వు ఎలా ఊగాలి. నమస్కారం. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి స్వాగతం సుస్వాగతం. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. अरे ओ सांबा कितना इनाम रखा है रे सरकार ने हम पर అనే ఈ పాపులర్ హిందీ డైలాగ్ ని తెలుగు నట్లు చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఒక కుర్రాడికి వచ్చింది. కట్ చేస్తే రాజమండ్రిలో గోదావరి గట్టు మీద కూర్చొని డైలాగుల మీద డైలాగులు చెప్పి మిమిక్రీ చేసి అక్కడ అందరినీ నవ్వించేశాడు. కట్ చేస్తే అక్కడి నుంచి చెన్నైకి లాంగ్ జంప్. సీతాకోక చిలక నుంచి శ్రీరామదాస్ వరకు, కమీడియన్ నుంచి హీరో వరకు, కాట్రవల్లి నుంచి ఎంద చేట వరకు ఆ నవ్వుల్ని అలా పూయిస్తూనే ఉన్నాడు. ప్రేక్షకుల్ని నవ్వుల నదిలో ముంచెత్తుతూనే ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ద చార్లీ చాప్లిన్ ఆఫ్ టాలీవుడ్, అలీ గారు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. పెద్దవాళ్ళని ఆశీర్వదించమని మా పెద్దవాళ్ళు చెప్పారు. హీరోయిన్ వస్తే కౌగిలించుకుంటాం, అంటే మేము వస్తే కాళ్ళకి దండం పెడతాం. హీరోయిన్ ఫాదర్ కదా మీరు, నేను ప్లీజ్ మీరు అటెళ్ళండి. గురుజీ ఏ వదిలేయండి, చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. సీమశాస్త్రి నుంచి కరెంటు తీగ వరకు వరుస విజయాలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న దర్శకులు నాగేశ్వర్ రెడ్డి గారికి సౌందర్య లహరి కార్యక్రమానికి సాదర స్వాగతం సుస్వాగతం. అలీ గారు ఆగు, ప్రతిసారి నువ్వే మొదలు పెడుతున్నావు. ఇది మామూలు షో కాదు, ఆలీ షో కాదు సార్. ఇది అందరిలాగా నువ్వు ఆలీని కూడా ఆలీ గారు, ఇది అట్లా కాదు, చేటాను కాట్రవల్లిను, అంతేగాని ఉన్నాయి కదా ఇవాళ నువ్వో ఆలీ తేలిపోవాలి. నాకు లేదండి, తేలిపోద్దండి. ఇవాళ తేలిపోద్ది. నేను తేలిపోతాను. ఆల్రెడీ అమ్మాయి తేలిపోయింది. మీ ప్రోగ్రామ్ కి సౌందర్య లహరి రాగానే ఆల్రెడీ తేలిపోయి ఉంది అమ్మాయి. ఎందుకంటే చాలా సినిమాల్లో, మీ సినిమాల్లో హీరోయిన్స్ కొంచెం ఆ రెక్కలు కట్టుకొని అందాలలో అని శ్రీదేవి గారు చేశారు. తర్వాత చాలా మంది హీరోయిన్ని మీరు వాళ్ళు వాడిన ఫ్రూట్స్ అన్ని ఇక్కడ పెట్టారు. మీరు ఏ ఫ్రూట్ అన్ని వదిలేసింది వాడకుండా? అది రాబోయే రోజుల్లో కాదు, రాబోయే ఎపిసోడ్ లో చెప్తారు. అది ఎవరు శుభ మీద ఉపయోగిస్తున్నారా? అది నువ్వు, నీకు ఆప్షన్స్ ఇస్తాను, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఓకే, మీరు అలా కానీ చెప్తే నేను దాన్ని బట్టి మీకు కూడా ఉంది వేరే సినిమాలు, మంచి మంచి సినిమాలు ప్లాన్ చేసాం. ఇప్పుడే చెప్తాం, తర్వాత చెప్తాం మేము. అలీ గారు స్వాగతం సౌందర్య లహరి కార్యక్రమానికి. నాగేశ్వర రెడ్డి గారు స్వాగతం అండి, వెల్కమ్. సో అలీ గారికి ఫస్ట్ పరిచయం ఎప్పుడు ఏర్పడింది? రాఘవేంద్రరావు గారిని మీరు ఎప్పుడు కలిశారు? కలవక ముందు మీకు ఆయన మీద ఉండే అభిప్రాయం ఏమిటి? నేను మద్రాస్ వెళ్ళాను. దేవుడు మావయ్య అనే సినిమా, సోమన్ బాబు గారు, వాణిశ్రీ గారు హీరోయిన్స్. ఆ సినిమా తీసింది రాజా గారు అని నిర్మాత. రామానాయుడు గారికి చుట్టం అవుతారు. అండ్ అంతేకాకుండా
విజయలలిత గారు అని చెప్పి, విజయశాంతి గారు చిన్నమ్మ, ఆవిడ ఒక ప్రొడ్యూసర్, ఇద్దరు, రాజా గారు ఆవిడ. అయితే ఆ సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు వాణేశ్వరి గారికి లాస్ట్ సినిమా అది. వాణేశ్వరి గారు రావటం మ్యారేజ్ అయ్యాక సమ్ ప్రాబ్లం వల్ల ఆవిడ రాలా. ఆ రోజు ఖాళీగా ఉంటే వేటగాడ అనే సినిమా సోహన్ బాబు గారి థియేటర్లో సుభాషిణిలో దాంట్లో వేస్తున్నారు. విజయలలిత గారు ఎరా సినిమాకి వస్తావా అన్నారు. వస్తానండి. ఎవరి సినిమా అన్న? ఎన్టీ రామారావు గారిదా అన్నారు. ఎన్టీ రామారావు గారిదే వచ్చేస్తానండి అన్నారు. అంటే డైరెక్టర్ ఎవరు ఏంటి లేదు, ఎన్టీ రామారావు అనే పేరు మాత్రం ఉంది. సో థియేటర్కి వెళ్ళా. వేటగాడు అని సినిమా, మెడ్రాస్ వెళ్ళగానే సినిమా చూసింది అదే సినిమా. దానికి డైరెక్టర్ ఈయన అని తెలిసింది, రాఘవేంద్ర గారు, శ్రీదేవి గారు. 16 ఏళ్ల వయసు సినిమా రాఘవేంద్ర గారు తెలిసి, అయ్య బాబాయ్ అప్పుడు అమ్మాయి ఇంత పిల్ల శ్రీదేవి రాఘవేంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేశారు, ఈ అమ్మాయి హీరోయిన్ అనగానే ఆ సినిమా చూసాం. నా 3వ సినిమా కెరియర్లో నిండు నూరేళ్ళని ఒక సినిమా వచ్చింది. దానికి డైరెక్టర్ ఈయనని తెలిసింది. ఒక క్యారెక్టర్ని పిలిచారు, వెళ్ళా. ఈయనకు ఒక అలవాటు ఉంది, ఏం మాట్లాడుతున్నా కూడా ఇలా అంటుంటాడు. అంటే ఆర్టిస్టులను చూస్తే టెన్షన్ లేకపోతే ఏంటో తెలియదు, అది లేకపోతే ఎవరిని చూస్తే టెన్షన్ తెలియదు. కానీ అది మాత్రం ఆయన అన్నారు, ఇదేంటి తలకాయ ఇలా అంటున్నాడు ఏంటి అన్న. కట్ చేస్తే ఆ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్, అల్లు రామలింగయ్య గారి కొడుకు వేషం. నేరు గారు పుట్టినరోజు సందర్భంగా తీసిన సినిమా నిన్ను నూరేళ్ళు. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నిప్పులాంటి నిజం, ఘరానా దొంగ, దేవత, ఇక దాదాపు ఒక శ్రీరామదాస్ వరకు, షిరిడి సాయి, మొత్తం ఒక 20 సినిమాలు అయితే చేశా. ముద్దుల ప్రియుడు, పెళ్ళయింది. అన్ని ఏమిటండి మీరు ఒక్క ప్రశ్న అడిగితే డైరెక్టర్ గారు ఇలాగైతే లాభం లేదండి, మీరు కొంచెం ప్లీజ్ మీ ఆర్టిస్టుల్ని కంట్రోల్లో పెట్టాలి. ఒక క్వశ్చన్ అడిగితే 100 సమాధానాలు ఏమిటండి? నాగేశ్వర రెడ్డి గారు, మీకు డైరెక్టర్ గారితో ఉండే అనుబంధం? రాఘవేంద్రరావు గారికి నేను ఫ్యాన్ కన్నా అంటే గొప్పది అంటే ఒక భక్తుణ్ణి. అడవి రాముడు అనే సినిమా అంట సంవత్సరం రోజులు ఆడుతుందంట అని పక్కన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. అసలు ఏమిటి అడవి రాముడు ఏంటి, సంవత్సరం రోజులు ఆడడం ఏంటి ఒక సినిమా? ఆ అడవి రాముడు అనే సినిమా వచ్చాక వరుస పెట్టి ఒక 13 సార్లు నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఎందుకు కాన్షియస్ అయిపోయానంటే, అసలు ఒక సినిమా సంవత్సరం ఆడడం అన్న సౌండ్ విన్న ఫస్ట్ సినిమా అడవి రాముడు సినిమాని. అందువల్ల ఆ సినిమా ఎవరు, ఈ సినిమా ఏంటి, ఎవరు తీశారు అంటే అప్పుడు తెలుసుకున్న పేరు ఫస్ట్ రాఘవేంద్రరావు గారు. అలాగే ఆ తర్వాత అగ్నిపర్వతం అనే సినిమా, మళ్ళీ 13 సార్లు చూసిన సినిమా అగ్నిపర్వతం, కృష్ణ గారి సినిమా. జీవించాలి నిండు నూరేళ్ళు, జీవించాలి నిండు నూరేళ్ళు. ఈ నిండు నూరేళ్ళకి మీకు ఏదో కనెక్షన్ ఉంది. అవును. ఆ కనెక్షన్, ఆ పాట చెప్తాను దానికి. అది చెప్పండి సార్. అది మౌనం మాట్లాడుతుంది. అవును అవును, మీకు ఎలా అనిపించింది మౌనం మాట్లాడినప్పుడు? నేనంటే జనరల్ గా నా షూటింగ్ లో, రే మీరు యాక్ట్ చేస్తుంటే యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, కామెడీ చేస్తుంటే కామెడీ చేస్తున్నట్టు ఉండకూడదు. ఓహోహో, మరి నిర్మాత డబ్బులు ఇస్తుంటే అనేవాళ్ళు, ఇస్తున్నట్టే నటించి అంటే తీసుకున్నట్టు ఉండకూడదు. అది తీసుకొని మళ్ళీ ఇచ్చారు. అది తీసుకోండిరా, అది ఇప్పించడంలో ఫస్ట్ నేనే మహానుభావుడు. ఆ విషయంలో ఆర్టిస్ట్ ని చూసుకోవటం అంటే చిన్న పెద్ద కాదు. ఇక్కడ హీరోయిన్లే చూసుకుంటారు అని చాలా మంది అనుకుంటారు, ఎపిసోడ్ చూసారు కాదు. ఆయన ప్రతి చిన్న ఆర్టిస్ట్, టెక్నీషియన్ అందరికీ గౌరవం ఇచ్చే ఏకైక దర్శకుడు. నువ్వు రాకముందు నీ గురించి ఎంట్రీ ఒకటి చెప్పింది. ఎంట్రీ ఏం చెప్పావు దాని గురించి? అరే ఓ సాంబా, కితనా ఇనాం రఖా హై రే సర్కార్ నే ముజ్ పర్. ఈ హిందీ డైలాగ్ ని తెలుగు నటులు చెప్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక కుర్రాడికి వచ్చింది. అతను రాజమండ్రి గోదావరి గట్టు మీద కూర్చొని ఈ డైలాగులు చెప్పి విపరీతంగా నవ్వించేశాడు. కట్ చేస్తే చెన్నైకి జంప్ చేశాడు. సీతాకోక చిలక నుంచి శ్రీరామదాస్ వరకు, కమీడియన్ నుంచి హీరో వరకు, కాట్రవల్లి నుంచి ఎంత చేట వరకు నవ్విస్తూనే ఉన్నాడు. అది చేసి చూపించావు నాకు? చేసి చూపించానండి. అంటే డాన్స్ ఏరా అన్నారు, వేసా. ఒకైకే పాను బన్నారసు వాళ్ళ అని అరే డైలాగ్ చెప్పరా అంటే, అంటే మామూలుగా అంటే చిన్నప్పుడు ఇప్పుడు షోలే డైలాగు రామారావు గారు, నాగేశ్వర గారు చెప్తే ఎలా ఉంటది అంటే, అవునా ఎందుకంటే ఆల్రెడీ ఆయన సినిమాలు చేసేసి ఉన్నారు కదా, ఏది చెయ్యి అన్నాడు. ఏడి ఇంత ఉన్నాడు, ఇదేంటి ఇన్ని అసలు టకటక మాట్లాడేస్తున్నాడు, ఓ పిట్టలా మాట్లాడేస్తున్నాడు, ఏడు చేయరా అని. అది చేయగానే ఈయన ఒక పావు గంట నవ్వుకొని డబ్బులు ఇచ్చి ఇదేదో బాగుంది అనుకుని డైలాగ్ కంటిన్యూ చేసాం. మిగతా ఆర్టిస్టులకి వాళ్ళకి నాకున్న ఏంటంటే, కంపేర్ చేయాలంటే శ్రీదేవితో కంపేర్ చేయాలి. ఆల్ ఇండియా క్వీన్ శ్రీదేవి, ఆలీ ఒకటి నా దృష్టిలో.
ఎలాగంటే థ్యాంక్ యూ. చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవిని ఎత్తుకుని చేశాను నేను. మళ్ళీ అమ్మాయి ఆల్ ఇండియాకి వెళ్ళిపోయింది. మనాడిది కూడా అప్పుడప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. మళ్ళీ పెద్దవాడు అయిన తర్వాత కూడా నా పిక్చర్లో చేశాడు. బాలీవుడ్లో కొంచెం కామెడీ తక్కువ ఉంది ప్రస్తుతం. ఓకే. అక్కడ కూడా వెళ్ళిపోయి ఉమ్. నేను చెప్పిన మాటను నిజం చేస్తానని ప్రామిస్ నువ్వు. తప్పకుండా అండి, ఆ? తప్పకుండా. ఎందుకంటే నేను చాలా మంది నన్ను అడిగారండి, ఏమండి మీకు హిందీ వచ్చు కదా, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, మీరు ఎందుకు ట్రై చేస్తలేదని. నేనేంటంటే చాలా సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఆర్టిస్టులు నార్త్లో ఫెయిల్యూర్ అయ్యారు. ప్లస్ ఎందుకో మరి వాళ్ళకి ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ మనల్ని ఎందుకో ఎదగనివ్వరు హీరోయిన్స్ మటుకు అనేది నాకు అవును, తెలిసింది. అవును. లేకపోతే కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు, అవును. ఆయన ఎందుకు ఎదగలేదు? రజనీకాంత్ ఎంత గొప్ప నటుడు, ఆయన ఎందుకు ఎదగలేదు? చిరంజీవి గారు, చిరంజీవి గారు, వెంకటేష్, ఉమ్. అట్టగా హీరోయిన్స్ వరకే మీరు చాలా తక్కువ మంది. డైరెక్టర్ గారు జయప్రద గారు, శ్రీదేవి గారు తప్ప అవును. ఎవరున్నారు చెప్పండి అక్కడ అవును. సౌత్ నుంచి. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే నార్త్ నుంచి తెచ్చుకొని సౌత్లో వాళ్ళని ఇగో ఫ్లవర్స్ చూసుకొని చూసుకుంటాం. ఆ? చూసుకొని వాళ్ళని పెంచి పోషించి డబ్బిచ్చి పేరు ప్రతిష్టలు ఇచ్చి పంపిస్తాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోజ్ కొడతారు. మనం ఇక్కడ రాయల్ లైఫ్. నాగేశ్వరరెడ్డిని మోహన్ బాబు పిక్చర్కి దేనికన్నా అడిగి పెట్టుకుంటున్నానని చెప్పాడు. నీకేంటి నీ అభిప్రాయం ఏంటి సోదరా, నాగేశ్వరరెడ్డిని పెడతానంటే కామెడీ అద్భుతంగా తెస్తాడు. అంతకుముందు నేను చూశాను, అతను శ్రీమశాస్త్రి గారు నా సినిమాలు చేశాను. నువ్వు ఏమి ఇంటర్ఫైర్ అవ్వకుండా అతను వదిలేసాయంటే దేనికైనా రెడీ చేశాడు. బ్రహ్మాండాన్ని హిట్ చేశాడు. చాలా బాగా నచ్చిన సినిమా. నిండు నూరేళ్లు అనే ఆ కనెక్షన్ ఒకసారి సాంగ్ రూపంలో చూద్దాం. మీకు గుర్తుందండి ఈ సాంగ్ షూటింగ్ అప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా? ఈ సాంగ్ ఎక్కడ తీశారు కూడా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చింది. ఆ ఏజ్లో ఇంకా గుర్తున్నాయి నీకు? ఎక్కడ తెసండి? నడిగర సంఘం. యా. నడిగర సంఘంలో ఈ షూటింగ్ చేసాం మనం. ఈ సినిమాలో అమ్మాయి చేసింది కదా ఇందాక, రేఖ అమ్మాయి పేరు. ఈ పక్కన ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు సత్య. రేఖ అమ్మాయి, అబ్బాయి కాదు. కానీ బెంగళూరు నుంచి పిలిచి అబ్బాయి గెటప్ వేయించి జయసుధ గారు కొడుకుగా ఈ క్యారెక్టర్ చేశారు. నేను అల్లు రామలింగ గారి కొడుకు. మీకు అన్ని విషయాలు ఇంకా అలాగే ఏదో నిన్న మొన్న జరిగినట్టు గుర్తున్నాయి. విద్యారామారావు గారు నిర్మాత, కేఎస్ ప్రకాష్ గారు కెమెరామెన్, వారు డైరెక్టర్. అసలు నన్ను లెక్క చేసేవాడు అప్పుడు సార్. నేను చిన్నోడు కదండి, అంత గొప్ప డైరెక్టర్ అని మనకి గమనించలా. అంటే ఎంతసేపు షూటింగు, హీరోయిన్ని వీళ్ళ చూడటమే తప్ప. ఇప్పుడు జనరల్గా అండి ఒక ప్లేట్లో బిర్యానీ పెట్టి ఇంకో ప్లేట్లో వైట్ రైస్ పెడితే ఫస్ట్ ఐ వెళ్ళేది లుక్ బిర్యానీ మీద, అది హీరో. ఆ ఏజ్ లో వైట్ రైస్ లో బిర్యానీలో ఏంటంటే ముక్కలే ఉంటాయి. వైట్ రైస్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ వేసుకోవచ్చు. అంత జ్ఞానం లేదు అప్పుడు. జ్ఞానం వచ్చిన తర్వాత వైట్ రైస్ వాల్యూ ఏంటో తెలిసింది. ఏయ్ దా మొక్కుకో ఏం పర్లేదు, జీతే రహో, శీఘ్రమే కైనా ప్రాప్తిస్తూ. అయ్యో మళ్ళీనా? ఎవరికి? మా ఆయనకా నాకా? క్యాన్సిల్. సో ఇప్పుడు డైరెక్టర్ అంటే వాల్యూ అంటే అప్పుడు అంటే నాకు ఒక 12 years వచ్చిన తర్వాత ఓహో డైరెక్టరు. చాలా మంది చెప్తుంటారు, నేను ఇంత ఉన్నప్పుడు అండి మీ సినిమాలు చూసేవాడిని. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఊహ తెలుస్తుంది. ఎంత ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది? ఎలా కడుక్కోవాలో కూడా తెలియదు. మామూలుగా చెప్తున్నా. అంటే మా అబ్బాయికి ఇప్పుడు 7 సంవత్సరాలండి. అప్పుడప్పుడు ఇక చూడండి నాడు వచ్చాడు చూడండి అంటది. చూసా, అది కాదు చూడటం అంటే, అది కాదు అంటే ఏం చేయాలంటాడు, తీసుకెళ్ళి కడిగించాడు. ఇప్పుడు నీకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ, నాన్న, మావయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, తాత అనేది తెలుస్తుంది. అది 7 years తర్వాత. బట్ నాకు 12 సంవత్సరాలు వచ్చేదాకా నాకు డైరెక్టర్ అంటే తెలియదు. అంటే పిల్లలు ఎప్పుడు కనిపిస్తారో వాళ్ళతో ఆడుకుందాం అనే ఆలోచనే తప్ప ఎంతసేపు. అందుకే నాకు చదువు కూడా పెద్దగా అబ్బలేదు. సో ఇప్పుడు నిండు నూరేళ్లు సినిమాకి సంబంధించి ఇంకో క్వశ్చన్. సాధారణంగా గట్టిగా అరిస్తే పెద్దవాళ్ళకే భయం వేస్తుంది, చిన్నపిల్లలు అయితే ఆ ఏజ్ లో గట్టిగా అరిస్తే ప్యాంట్ లో పోసుకునే పరిస్థితి. మరి మీరు అల్లు రామలింగయ్య గారి కాంబినేషన్ లో సీను ఎలా మీరు సద్వినియోగం చేసుకున్నారు? అంటే అప్పుడు అరిస్తే ప్యాంట్ లో పోసుకోవాల్సిన వయసే. ఆల్రెడీ ఎంత పోయాలో అంత పోసేసి రాయబండ్రులు వచ్చాను. ఏంటంటే నాకు స్టేజ్ ఫియర్ లేదు, నేను వచ్చింది స్టేజ్ కాడి నుంచి. సో నాకేంటంటే అల్లు రామలింగ గారు అని సినిమాలో చూడటం తప్ప, ఆయన కోపిస్టి, డైలాగ్ చెప్తే కొడతారు అని నేను ఎంతసేపు కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. అరే ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటారా అని చెప్పేసి, అప్పుడు మానిటర్ గంటలు లేవు కదా,
కూర్చోబెట్టేసి ఏ చెప్పు డైలాగ్ చెప్పండి. సత్యం గారని కోఆర్డినేటర్ ఉండేవారు. ఓ స్టూల్ మీద కూర్చోబెట్టి ఏదో ఒకటి చేతిలో ఇచ్చి డైలాగ్ చెప్పు, నా డైలాగ్ ఇంతేనా, వచ్చిందా, ఇది అయిపోయింది అనేవాడిని. ఇంకోటి ఏదో అరే ఆడి ఏదో పెట్టి చెప్పండి రావు. అది గుర్తుంది నాకు బాగా. అలా బాగా తిండి పెట్టి పోషించారు. డైలాగ్ చెప్పి అల్లు రాలయం గారి పక్కన చేయటం అంటే ఈయన షాక్ అయిపోయేవారు. అరే ఎట్లా ఇస్తారో రియాక్షన్ ఆయన డైలాగ్ ఇది. నాకేంటంటే ఎండ్ డైలాగ్ గుర్తుపెట్టుకున్నా. అప్పుడు ఎండ్ డైలాగు ఓహో వీళ్ళది ఇది ఇటు రారా, ఓహో రా మంది చెప్పాలి డైలాగు అన్ని టక్క చెప్పేసేవాడిని. అంత అయిపోయింది. అరే రే 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 తొందరపడు. ఫిలిం చాలా కాస్ట్. అప్పుడు ఏంటంటే టేక్ వన్ ఆర్టిస్ట్ అంటే చాలా గొప్ప పేరు. లైక్ ఎస్వి రంగారావు గారు, చిత్తూరు నాగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు, ఇలాంటి ఎంతో మంది, రాయలింగ్ గారు, ఇలాంటి ఎంతో మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు. టేక్ 2 ఓకే, టేక్ 3, టేక్ 4, టేక్ 5 వెళ్తుందంటే రై చూడండి అని అర్థమైపోతుంది. ఎందుకంటే మ్యాగజైన్లు పెద్దవి, మిక్సిల్ కెమెరా ఆ రోజుల్లో సైలెంట్ గా ఉండేది, సౌండ్ వచ్చేది కాదు. యాక్షన్ కట్టు ఇంటర్లాక్. అదే అన్న ఏమండి మీరు చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారు, ఇది ఎలాగా అన్నారు. అందరూ పుట్టడమే అమ్మ అని పుడతారు, నేను సినిమా అని పుట్టాను అని చోటగా దాదాపు ఈ సంవత్సరం తోటి 35 సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇండస్ట్రీలో. మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. అల్లు రామలింగయ్య గారి సీన్ ఒకసారి చూద్దాం. వాళ్ళ అమ్మాయి పేషెంట్. కానీ సూపర్ అలీ గారు నిజంగానే ఒకటే ఫ్రేమ్ లో అంత పెద్ద నటుడి పక్కన చేయడం, అందులోనూ పెద్ద షాట్, సింగిల్ షాట్, మధ్యలో కట్ కూడా లేదు. భయపడుతున్నట్లేదు కదా అస్సలు లేదు, అసలు లేదు. అంటే అవతల రామలింగయ్య అసలు అదేం లేదు. అసలు ఆయన డామినేట్ చేద్దాం అనక మొత్తానికి వేషం ఇచ్చారు, పాటలో పెట్టారు, అంతేకాకుండా తండ్రి వేషం కూడా ఇచ్చేసారు మీరు మొదటి సినిమాలోనే. హీరోయిన్ తండ్రి, నువ్వు ఒక హీరోయిన్ తండ్రి వేషం వేస్తావు, గుర్తుందా? ఇదే నిండు వాళ్ళు చూద్దాం. ఈ షాట్ చేస్తున్నప్పుడు అది రిహార్సల్ చేస్తున్నప్పుడు ఎక్కువసార్లు కొట్టి టేక్ అనగానే కర్ర ఇరిగిపోయింది. అయినా నేను ఆ టేక్ ఆపలా, కంటిన్యూ చేసా. షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు పిలిచి అరే కర్ర ఇరిపోద్దని సంగతి నీకు తెలుసా అన్న. తెలియదు. కర్ర ఇరిగిపోయింది, కట్ అని చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు అలా చేసావు? నేను తప్పు చేశానా అని కొడతారేమో అనుకున్నా, కానీ ముద్దు పెట్టారు. నాన్నలాగు ఊడిపోతే నవ్వకూడదంట. నాన్న వేషం వేయను, ఇలా అయితే నేను నాన్న వేషం వేయను, ఇలా అయితే నేను నాన్న వేషం వేయనని అలిగి వెళ్ళిపోతాడు క్యారెక్టర్. కాట్రవల్లి అంటే జపనీస్ లాంగ్వేజ్ లో కాటుక కళ్ళు కల చిన్నవాడు అని అర్థం. ఓహో. ఎంత చేట అంటే కొరియన్ లాంగ్వేజ్ లో అందమైన చేతులు గల చిన్నవాడు అని అర్థం. మరి చిక్కు అంటే ఏమిటి? చిక్కు కాదు, చీకు. చీకు. చీకు అంటే ఏమిటి? అంటే ఒకసారి చూద్దామా? అది కూడా చూద్దాం. చూద్దాం, అది చూడాల్సింది అది కూడా. మళ్ళీ దానికి ఎక్స్ప్రెషన్ కూడా తర్వాత. నిప్పులాడి దేశం సినిమా ఇది. మురళీమోహన్ గారు హీరో, శంకరాపురంలో రాజలక్ష్మి గారు హీరోయిన్, ముఖర్జీ గారు ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారు డైరెక్షన్. ఇప్పుడు మిలిటరీ క్యారెక్టర్ వేసుకొచ్చారు, ఐడియా ఉందా నీకు? ఎవరైనా సపోజ్ నీకు ఐడియా ఉందా? మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, ఒక హాస్య చక్రవర్తి, ఒక సంగీత చక్రవర్తి మధ్య వీడు. ఆయన సంగీత చక్రవర్తి, మంచి ఆర్టిస్ట్. ఆయన అసలు అద్భుతం. క్యారెక్టర్ కోసం రావటం చేయటం ఆయన మామూలు కాదు. ఈ సీను 1.5 hour లో ఎప్పుడో అయిపోయింది మొత్తం ఆ సీన్. సో ఇట్లాగా అనుకోకుండా ఒకసారి తుఫాన్ ఆంధ్రప్రదేశ్ లో, చెన్నై వెళ్ళటానికి దారి లేదు. వీళ్ళు తమిళనాడులో షూటింగ్ పెట్టారు, నేను రావాలి. దాని ముందు రోజు ఏం జరిగిందంటే, ఈ సినిమా షూటింగ్ ముందు నా తర్వాత 2 సిస్టర్స్ పుట్టాక 3వ సిస్టర్ పుట్టి ఒక 8 months బతికి చనిపోయి ఆ షూటింగ్కి రాలేకపోయా. ప్రొడ్యూసర్ నా కోసం షెడ్యూల్ వేశారు, రాలేదని ఆయనకి మ్యాటర్ ఏంటో తెలియదు, ఫోన్లో కూడా మనం చెప్పలా. నేను షూటింగ్ వెళ్ళగానే ఆయన నన్ను కొట్టాడు, ముఖర్జీ గారు. ఇక్కడ షూటింగ్ పెట్టుకుంటే ఇంతమంది ఆర్టిస్టులు, నువ్వు రావా, పిచ్చపిచ్చగా ఉందా షూటింగ్ అంటే ఏమనుకుంటున్నావు అనేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఏడుస్తున్నా. అప్పుడే డైరెక్టర్ గారు కారు దిగి అలా వెళ్తూ చూసి, ఏంటో ఏడుస్తున్నావు ఏంటి, ఏమన్నా కొట్టారా అన్నారు. అవునండి. ఎవరండి? ఇమ్మీడియట్గా నేను పిలిచి, మీరు ఎందుకు కొట్టారండి అని. రీజన్ ఏంటో తెలుసుకోకుండా అలా కొట్టకూడదు, ఆడు చిన్నోడు కదా కొట్టకూడదు. అదే నేను మిమ్మల్ని కొడితే మీరు ఫీల్ ఎవరా అంటే, అలాక్క సార్ షూటింగ్ మరి షెడ్యూల్ వేసాం, మాట్లాడద్దు, వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా మీరు మాట్లాడద్దు, వాళ్ళ సిస్టర్ చనిపోయింది, వాడు కాబట్టి వచ్చాడు, కేవలం సినిమా మీద ప్రేమతో, వాడికి అదే జీవన ఆధారం కాబట్టి అని చెప్పేసి ఆ రోజున ప్యాకప్ చెప్పేశారు. ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. కోపం, ఆయన కోపం వస్తే ఇక్కడ చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ
కళ్ళజోడు తీసి కిందేసి కొట్టారంటే ఆ కళ్ళజోడు ఆ రోజుతో సమాప్తం. సూట్ కేసు ఉండేది. లిబర్టీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని చిన్నప్పుడు ఎత్తుకొని స్కూల్ తీసుకెళ్ళేవాడు. గురుగారు మీద ఒక ఎవరికి తెలియదు ఒక పాయింట్ చెప్తా. చిడతలప్పారావు ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. నాన్నగారు వీళ్ళ నాన్నగారు అమ్మగారు జేబులో 2 రూపాయలు పెట్టి, నాన్న ఇంటర్వెల్లో కొనుక్కొని తిన్నమ్మా ఏమన్నా అంటే ఈయన అది ఇప్పుడు నేను చేశాను కదా అలాగే. ఈ చిడతలప్పారావు వచ్చి బాబుని నేను స్కూల్లో దేబెడతాను అంటే తీసుకెళ్ళాను. ఈయన చిడతలప్పారావు ఎత్తుకొని ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి జేబులో 2 రూపాయలు లేపేసేవాడు. తీసుకెళ్లి స్కూల్లో దేబెట్టేసాడు. ఈయన వెళ్ళిపోయాడు. చిడతలప్పారావు గారిది హిందీ ఒక సీన్ వస్తుంది. ఏంటంటే డబ్బులు తీసుకున్నట్లు ఇంట్లో చెప్పావు అనుకో అన్నారు. అంటే చెప్పను ఏంటి ఇది కరెక్టా కదా చెప్పాడు. పాపం చనిపోయాడు. డైరెక్ట్ గారు ఎత్తుకొని స్కూల్కి వెళ్ళారు. అలాగే లిబర్టీ ఆయన ఒక సూట్ కేసు, దాంట్లో ఒక కళ్ళజోడు ఇవాళ వెరీ గుడ్ బోని అని సూట్ కేసు తీసుకొని 4 కళ్ళజోళ్ళు ఉండి మళ్ళీ ఇంకో కళ్ళజోడు. అప్పుడు కొద్దిసేపు తర్వాత మళ్ళీ రాత మొదలు, సీన్ మొదలు, షార్ట్ మొదలు. సో అప్పుడు ఏదుంటుంది పగలగొట్టేయటం. ఇతరుల వస్తువులు ఎందుకని చెప్పి ఆ వస్తువులను పగలగొట్టుకున్నాను. నేను యాక్చువల్గా మీ సినిమా సత్యం శివం అని ఒక సినిమా, రామారావు గారు మామూలుగా నాగేశ్వరరావు గారు తాగుబోతు వేషాలు చాలా బాగా చేస్తారు. రామారావు గారు ఎస్ఐ క్యారెక్టర్కి చాలా బాగా చేస్తారు. కానీ ఆ సినిమాలో రామారావు గారు ఏమో తాగుబోతు క్యారెక్టర్ను, నాగేశ్వరరావు గారు ఏమో ఎస్ఐ క్యారెక్టర్ చేస్తారు. ఎందుకు ఇలా చేశారు? మా 2 యాక్ట్ సూపర్ హిట్ అయ్యేదేమో. ఆ తర్వాత కూడా మీ సినిమాలు ఫాలో అవుతే రాజశేఖర్ గారు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చాలా యాక్షన్ సినిమాలు చేసే టైంలో అల్లరి ప్రియుడు అని ఒక మ్యూజికల్ హిట్, అంటే ఆయన కెరీర్ ని టర్న్ చేసిన మ్యూజికల్ హిట్ ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ గా నాకు అల్లరి ప్రియుడు సినిమా చూసిన తర్వాతే యాక్చువల్గా మ్యూజిక్ పాటలో బలం ఉంటే ఎవడైనా సరే చూసేస్తారు, ఆడియన్స్ ఏం పట్టించుకోరన్న కాన్ఫిడెన్స్ వచ్చిన సినిమా అదే. సోమవారాన్ని చూస్తే మంగళవారానికి కోపం, మంగళవారాన్ని చూస్తే బుధవారానికి మంట, గురువారాన్ని చూస్తే శుక్రవారం అనుకుంటుంది ఎందుకు నాకు ఈ తంట అని. మరి అందులో మీరు మంగళవారం చూద్దామా కరెక్టా కదా అని చూద్దాం. సో లెట్స్ చెక్ వెదర్ అలీ గారు మంగళవారం ఆర్ నాట్. నాగేష్ గారు, రమప్రభ గారు సోమ మంగళ బుధ గుర శుక్ర శని. ఆదివారం అడుగుతూ ఉంటుంది. ఏమండి ఆదివారం ఎందుకని వదిలేశారు అనగానే ఆదివారం సెలవు, ఆదివారం సెలవు కదా అండి. లేదండి ఆడపిల్ల పుడితే ఆదివారం పెట్టేద్దాం. రామాయణానికి మీకు ఉండేటువంటి అనుబంధం నిండు నూరేళ్ల నాటిది. అంటే అందులో రావణాసురుడి పాత్ర నుంచి శ్రీరామదాసులో పాత్ర వరకు మీరు చాలానే చేశారు. మరి ముందుగా మనం నిండు నూరేళ్లలో ఆ రావణాసురుడి గెటప్ ఒకసారి చూద్దామా? నాకు బాగా గుర్తుంది గురించి. ఇది సత్యం గారు అని మేకప్ పాతోళ్ళ దగ్గర చాలా మంది దగ్గర వర్క్ చేశారు. గిరిబాబు సత్యం అనేవాడు. అలాగే రమేష్ గారని చాలా పెద్ద మేకప్ వాళ్ళు. ఈ రావణాసురుడు గెటప్ వేయటానికి ఒక 2 పట్టుకుంటే కనుబొమ్మలు గీయాలి, ఈ పెట్టాలి, ఇలాగా మీసాలు పెట్టాలి. అది పెడుతుంటే నేను గోక్కుంటున్నాను, అది ఊడిపోతుంది. గమ్ము రాసేస్తున్నారా, ఏం రాస్తున్నారు చెప్పండి. మీసాలు పెట్టి ఇవన్నీ పెట్టి అంటే సినిమాల్లో చూడటం తప్ప ఇదేదో చాలా విచిత్రంగా ఉంది ఈ గెటప్ ఏంటో అని. తర్వాత అలా కూర్చొని 1 గంట తర్వాత అన్నీ పెట్టిన తర్వాత నాకేంటంటే ఫోటో తీసుకోవాలని ఆశ. ఆ గెటప్లో ఫోటో అంటే ఎతుకుతున్నా, ఎవరు కనపడతలే. డైరెక్ట్గా తిరిగి వెళ్ళి నాకు ఫోటో కావాలి అనగానే నెంబర్ ఆఫ్ గెటప్లో ఫోటోలు తీయించి ఆ నెక్స్ట్ డే రెడీ చేసి ఒక కవర్లో పెట్టి నాకు ఇచ్చారు. ఒక సినిమాలో పెట్టిన గురించి ఇది. పెద్ద అయిన తర్వాత నేను ఈవీవి గారి సినిమాలో జైల్లో ఉంటాడు, నా క్యారెక్టర్ సెల్లో ఉంటాడు. కానిస్టేబుల్కి అర్థం కాకూడదని ఎస్ఐకి ఆ డైలాగ్ చెప్పా. షట్కాల శివ పూజా నేత్రుడు ధిక్కాల అనవజ్య చరిత్రుడు అతి మిత్రుడు అగల మిత్రుడు అతివా సన్మతివా కులసతివా అయితే తక్షణ లక్ష్మణ రేఖ అతిక్రమమే నీ ధర్మం అనగానే ఎట్లా గుర్తున్నాను డైలాగు మీకు ఎట్లా గుర్తుంది? ఇది ఆ సినిమాలో చేయడం జరిగింది గురించి. ఆసు గారు 2-3 సార్లు చెప్పగానే చెప్పేసావు అనుకుంటా. అంటే జ్ఞాపక శక్తి ఎక్కువ అండి, మెమరీ పవర్ అంటే జీబీ కొద్దిగా ఎక్కువ జీబీ. సో ఇక శ్రీరామదాసుకి కంటిన్యూ అయ్యింది ఆ రాముడితో ఉండేటువంటి అనుబంధం. సో శ్రీరామనామం ఎంతో రుచిరా. శ్రీరామదాస్ పర్టికులర్ గా ఆ సాంగ్ జనవరి 1 చేసావు రామోజీ ఇన్స్టిట్యూట్ లో. జనవరి 1 షూటింగ్ చేద్దాంరా అంటే గురుజీ జనవరి 1 అంటే ఎలా ఉంటుందంటే కాదు, నువ్వు జనవరి 1 చేస్తే శుభంగా ఉంటుందో మంచి ఇది పెడతానని ఒక ముస్లిం నోటి నుంచి రామనామం
రామనామం చెప్పడం అనేది. చెప్పడం అనేది సెంటిమెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సిచ్యువేషన్ లో కూడా అక్కడ వాడు కూడా అక్కడ రాజు కూడా ముస్లిం అనమాట. సో ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు నువ్వు. అవునండి. చాలా పుణ్యం వస్తుంది నాకు, రామజపం చేపించారు ఆ రోజు. అంటే ఇప్పుడు కూడా అంటుంటారు కదండి, ఇప్పుడు శ్రీరామనవమి రోజున తానీషా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయని చెప్పేసి, అది ముత్యాలు వెళ్తుంటాయని ఎవరు కూడా వెళ్ళి చూసి వచ్చి చెప్పలా. భగవంతుడు ఇలా ఉంటాడండి ఎవరికి కూడా, ఏ క్యాస్ట్కి కూడా. మనకు మనమే సృష్టించుకున్నాం కాబట్టి. నేనైతే జనరల్గా నేను ఓపెనింగ్స్కి వెళ్తుంటాను, నన్ను బొట్టు పెట్టుకోమంటారు, నేను పెట్టుకుంటాను, నేను ఫీల్ అవును. ఎందుకంటే నా వృత్తి అది. అట్టగని చెప్పేసి నేను పెట్టుకోను అని చెప్పలేను. ఒక ఆర్టిస్ట్కి అన్ని మతాలు అవసరం, ఒక మతమే వాడికి భోజనం పెట్టదు, అది మాత్రం వాస్తవం. అట్టగని చెప్పేసి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మతం వచ్చి మేమున్నాం అని చెప్పరు కదా. సో అందుకే నేను చెప్తా, ఎస్, కష్టపడితేనే కష్టానికి ఫలితం. అది ఖురాన్ అయినా, బైబిల్ అయినా, భగవద్గీత అయినా. సో కష్టే ఫలి. నేను కష్టాన్ని నమ్ముతాను కాబట్టి నేను ఈ రోజున ఇలా ఉన్నారు. సో ఈ శ్రీరామదాసులోని పాత్ర మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే ఈ రాముడు అలా వదిలిపెట్టలేదు, మిమ్మల్ని కంటిన్యూ అయ్యాడు, మీతో ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం ఏమిటో ఒకసారి చూద్దాం. ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి మమ్మల్ని పిలిచాడు పోలవరం. బొంబాయి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ ఒకటి వచ్చాడు. ఆ గోదావరి చూడగానే స్విమ్మింగ్ పూల్ అని పుస్తకం దూకేసాడు. లాంచ్ వెళ్తుంది, అంటున్నాడు. నాకు ఈత రాదు, రాయమండ్రి నేను మాత్రం కూర్చున్నా. ఆడేలా వెళ్ళిపోతాడు, ఆడు వెళ్ళిపోతాడు. వీళ్ళేమో ఒడ్డులో ఉన్నారు. ఆయన్ని ఇమ్మీడియట్ గా లాంచ్ లో ఉన్నాడు ఒకడు వెళ్ళి దూకి, ఇంకొక 1 minute కానీ లేట్ అయితే వాడు కాట్రే కరందాలే ఉట్రాలే అలా అయిపోయాడు. డైరెక్టర్ గారు మేనేజర్ని తిట్టి, పిల్లలు వస్తున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఇద్దరు హోటల్లో దేపెట్టేదాకా మీ బాధ్యత, లేకపోతే తాట తీసేస్తాను అనగానే ఇక ఆ రోజు నుంచి మాకు మేము కానీ తొమ్ముకో అనేవాడు. ఏమా మమ్మల్ని చూసుకోమన్నారు తప్ప తొమ్మొద్దన్నారు, దీనికి వెళ్ళొద్దన్నారు. నాగార్జున వేషం నేను ఎందుకు వేయకూడదు అనే ఆలోచన మొదలైనట్టుంది. రామదాస్ క్యారెక్టర్ సరే, కనీసం అది లేదు ఎలాగో. ఓనే ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, అది అక్కినేని నాగేశ్వరరావు గారు చేస్తారు. మీరు వేసిన వేషాలు, ఓహో, ఆలీ గారి వేషాలు. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది చేశాను. తర్వాత షిరిడి సాయిబాబా పాతది నీకు ఎప్పటి నుంచో మీకు నాగార్జున గారికి చూపిద్దామని ఒక ఎపిసోడ్ చేశా. నాగేశ్వరరావు గారు చూపించావు నిజంగా? ఆయన పాపం లేదండి, అప్పటికే నేను వారు పోయిన తర్వాత లాస్ట్ ఇయర్ పోయిన ఒక వారం తర్వాత నాగేశ్వరరావు గారిది ఏదైనా ఒక పాట చేయాలని కానీ నాకు ఫట్మని రామదాస్ గుర్తుకొచ్చి ఆయన గెటప్ అది చెయ్యాలని, ఆ గెటప్ లో ఉన్నప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళా. ఎందుకంటే జనరల్ గా కమెడియన్స్ కి వారు మాట్లాడటం, కూర్చోబెట్టడం, నవ్వటం ఓకే, కానీ పక్కన కూర్చోబెట్టుకొని సరదాగా ఆయననే జోకులేయటం. ఎందుకంటే మహానుభావుడు, అంటే యాక్టింగ్ లో ఇంకా ఆయన మించినోడు ఇంకెవరు లేరు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి 2 కళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే మనం కళ్ళు లేకుండా బతుకుతున్నాం నాకు అనిపిస్తుంది. కరెక్ట్. సో ఎందుకంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంటూ లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండేది కాదు, వచ్చేది కాదు. మనం ఈ రోజున ఇలాగ ఈ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం కాదు,
సినిమా గురించి మాట్లాడడం కాదు కాదు కదా. అలాగే నాన్నగారు కేఎస్ ప్రకాష్ గారు, ఆయన తీసిన సినిమాలు అసిస్టెంట్గా ఉండి కొడుగ్గా కాకుండా ఒక టెక్నీషియన్గా ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా బతకాలి అనేది నాన్నగారి దగ్గర ఆయన నేర్చుకున్నారు, కేఎస్ ప్రకాష్ గారి దగ్గర. అంటే అంత స్థాయికి, అంటే నాన్నని తండ్రిని మించిన తనయుడు అంటే కె రాఘవేంద్రరావు గారు. ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్. నాగేశ్వరరావు గారి గెటప్ చూసాము శ్రీరామ్ దాస్ లో, నాగార్జున గారి గెటప్ కూడా వేశారు మీరు, అది చూద్దాం. అదిరిపోయింది. ఇది అసలు బాడీ లాంగ్వేజ్ అంతా ఎగ్జాక్ట్లీ పట్టారు. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రామచంద్ర. ఇవన్నీ చూస్తుంటే మీకు ఆ రామదాసు పార్ట్ 2 తీయాలనిపిస్తుంది కదా నాతోటి. అందరు కమెడియన్స్ లోను లోపల ఒక తప్పన ఉంటుందమ్మా. అందులో సిన్సియారిటీ కనపడింది. 2 నాగేశ్వరరావు వేషంలో సిన్సియారిటీ కనపడింది. ఎక్కడ గబుక్కున మళ్ళీ ఆలియా సీరియస్ గా కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ కానీ పోస్టర్స్ కానీ, అంటే ఇస్తే మేమైనా ఇది చేయగలం అన్నంత సీరియస్ గా చేయబట్టే అంత ఇంపాక్ట్ ఉంది. అలీ యమలీల షూటింగ్ జరిగేటప్పుడు సార్, యాక్చువల్ గా యమలీల ఆలీ గారితో తీస్తామని అంటుంటే డైరెక్టర్ గారు, ఆలీ గారు హీరో ఏంటి, ఆలీ గారితో సినిమా వద్దు, ఎలాగైనా డైరెక్టర్ గారిని కలిసి వద్దని చెప్పాలి ఆలీ గారిని. కుట్రపడినారు ఎప్పుడే. కుట్ర కాదు, జెన్యున్ గా చెబుదామని ట్రై చేస్తున్నారు. ఒక రోజు ఆయన తెలిసిపోయింది ఈ విషయం, పిలిచి గదిలోకి పిలిచి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత ఆలీ గారు ఈ సినిమా ఎరగొట్టేస్తారనేసి ఆయన కథ చెబుతుంటే అర్థమైపోయింది. సూపర్ హిట్ సినిమా. తర్వాత షూటింగ్కి వెళ్ళాం. షూటింగ్కి వెళ్తే ఇంటర్వెల్ బ్యాంక్ తీస్తున్నాం, అంటే మదర్ చచ్చిపోద్దన్న విషయం బుక్ లో చూస్తే ఆలీ గారు అప్పుడే తెలుసుకుంటారు మదర్ చచ్చిపోతుందన్న విషయం. ఆ షార్ట్ పెట్టారు డైరెక్టర్ గారు, ఈయన చేశారు. అంటే అప్పటిదాకా మామూలు కామెడీ సీన్స్ ఇంద్రజయ్ ఎన్ని చేస్తున్నాం, అది సోల్ కథ ఏదైతుందో ఆ రోజు చేస్తున్నాం. అది చేసిన రోజు డైరెక్టర్ గారు అక్కడ చేస్తున్న యూనిట్ మొత్తం క్లాప్స్. సరే, ఇక ముద్దుల ప్రియుడు సినిమా విశేషాలు. అప్పుడు ఏవో చాలా జరిగాయని చాలా న్యూస్లు కూడా బయటకు వచ్చాయి, కొంచెం మీరు చెప్తే వినాలని. ఫర్ ఎగ్జాంపుల్ సుమ, సపోజ్ నువ్వు సుమ కాదనుకో, నువ్వేంటి కాదనుకో, నేను సుమ కాదు, కాదు, నీ పేరు రమ, పెళ్ళయింది, పగల పెళ్ళయింది, రాత్రి శోభనం, నేను సుమనే సార్. ఎందుకు వచ్చిన గొడవ? లేదు సిన్సియర్ గానే రమ కదా. అర్జెంట్ గా చాలా పెద్ద ఒక సన్నివేశానికి యాంకరింగ్ రమ్మన్నారు అనుకో, యాంకరింగ్ వెళతావు నువ్వు? కష్టం సార్, వెళ్ళాం. నాకు ఒక సమస్య వచ్చింది ముందుల పీరియడ్ లో, కొన్ని కారణాల వలన చేస్తున్న ఆర్టిస్టు కుదరలేదు. మర్నాడు పెద్ద కాంబినేషన్ అయితే ఆలీని పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఆలీ అంటే సార్ ఆలీ పెళ్ళండి కూడా రాజమండ్రిలో ఉన్నాడు, ఎట్లా వస్తాడు, నాకు ఎందుకు అనిపిస్తుందిరా ఒకసారి ట్రై చేయను, ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్లో ఇబ్బందిగానే అడిగారు. ఆలీ సమస్య ఒకటి వచ్చిందిరా, ఏంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్లా మామూలుగా మా మార్నింగ్ పెళ్ళి అయిపోయిందండి, నైట్ అది ఉంటుంది కదా అని. అది కాదురా నీకు ఏం కావాలంటే అది అరేంజ్ చేస్తాను, షూటింగ్ కి రావాలి. ఆ నైట్ అయితే ఇక్కడే చేసుకో, హైదరాబాద్ వచ్చి. రాయబండ్రిలో కాకుండా నేను మొత్తం పళ్ళు ఇళ్ళు పొలా. వాళ్ళ మదర్ ఎట్లా ఒప్పుకుందో, ఆ వైఫ్ ఎలా ఒప్పుకుందో, హ్యాట్స్ ఆఫ్. మర్నాడు మార్నింగ్ షూటింగ్ లో ఉన్నాడు. అంటే నాకు బాగా గుర్తుందండి, నా రిసెప్షను పలానా హోటల్ పక్కన అవుతుంది అని ఈయనకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పుంటారు? నాకు పెద్ద కన్ఫ్యూజన్. అప్పుడు నాకు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేశారు, 5 minutesలో చేస్తారంట అన్నారు. రాజమండ్రిలో మహాలక్ష్మి హోటల్ పక్కనే వాళ్ళది ఒక ల్యాండ్ ఉంటే అక్కడ రిసెప్షన్, నాది గోదావరి ఒడ్డున. మొత్తం అంతా అయిపోయింది, మ్యారేజ్ దాని ముందు రోజు అయిపోయింది, రిసెప్షను. సో నేను రిసెప్షన్ చేస్తాను, నా చుట్టాలు వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చేసారు, అందరూ ఉన్నారు, హ్యాపీగా ఉంటే మధ్యాహ్నం 12:30కి రాజేంద్ర గారు ఫోన్ చేస్తారంటే మిమ్మల్ని రమ్మంటున్నారు. అయ్యో ఆయన కార్డు ఇవ్వడం మర్చిపోయాను,
ఎవరో చెప్పుంటాడు ఆడి పెళ్ళని. ఇప్పుడు ఏం చెప్పాలి నేను అంటే, సార్ ఫోన్ వచ్చింది అన్నారు. ఇలా సార్ నమస్తే అన్న. ఎలా ఉన్నారా? బాగుంది. నిన్న అయిపోయిందండి, పెళ్ళి అయిపోయింది, ఇవాళ రిసెప్షన్ అండి. వెరీ గుడ్ రా, చాలా సంతోషం. నన్ను ఎందుకు పిలవలేదురా? నన్ను ఎందుకు పిలవలేదు నువ్వు అంటే, అక్కడ ఆటోమేటిక్గా ఫోన్ కాబట్టి కాలు ఊపుతారు లేదు మనకు తెలియదు. ఇక్కడ ఆయన అంటే ఈ ఊపిరి స్టార్ట్ అయిపోతుంది నాకు. సరే ఏం లేదురా, ఇప్పుడు రిసెప్షన్ అయిపోతే ఏంటి నీకు ప్రోగ్రామ్? ఏముంటుంది సార్, ఇవాళ జడ్జన్ దగ్గర జనారే ఉంటుందండి అన్న. అరే మంచి పాయింట్ చెప్పా. సరే ఆ జడ్జన్ దగ్గర జనారే ఇక్కడికి వచ్చి చేసుకుంటావు నువ్వు. ఎవరికంటే సార్ పిల్లలు మీరు గాడి చేస్తారు. లేదురా సీరియస్గా చెప్తున్నాను, రేపు ఒకరోజు షూటింగ్ చేయి, ఎల్లుండి నీకు హాలిడే ఇస్తాను, ఆ తర్వాత షూటింగ్ చేయి, అయిపోగానే నీకు ట్రైన్ ఎక్కిస్తాను, వెళ్ళిపోంది. అలాగే సార్ అంటే, అరే నా మీద ఏ మాత్రం అభిమానం ప్రేమ ఉంటే నువ్వు వస్తున్నావు ఫినిష్డ్ అంతే, నేను మళ్ళీ ఫోన్ చేయను, పెట్టేస్తున్నాను రా, నీకు ఇబ్బంది ఉంటే రావద్దురా అన్నాడు. పెట్టాను. ఒక క్యాండిడేట్ వచ్చాడు. ఆ క్యాండిడేట్ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు జాబ్ ఇస్తానంటే, నా ఉద్యోగం, ఈయన డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఈయన ఏం చెప్పి ఆలీ ఎక్కడున్నాడో కనుక్కొని ఎన్ని ఫ్లైట్ టికెట్లు కావాలంటే అన్ని ఫ్లైట్ టికెట్లు, గురిగారు వెళ్ళిపోతా అని ఆడి పెట్టి ఫోను, ఆలీ ఎక్కడ రాయబడిన అంటే అక్కడ అక్కడ అని చాలా మంది చెప్పారు. వచ్చాడు. ఎప్పుడో మా రిసెప్షన్ ఎప్పుడు సాయంత్రం కదా సార్, అప్పుడే వచ్చారు ఏంటి అన్న. ఆయన నాకు తెలియదు, ఇంకా టైం ఉంది కదా సార్ అని. అలాగ రాజేంద్ర పంపించారు. ఎంతమంది వస్తారు, ఎన్ని టికెట్లు కావాలి? ఎక్కడికండి? హైదరాబాదే మాట్లాడారంట కదా, మాట్లాడారు కదా మీరు? మాట్లాడానండి. అదే ఎన్ని టికెట్లు కావాలి, ఎంతమంది వస్తారు, ఎన్ని కార్లు కావాలి అంటే, ట్రైన్కి కాదు బస్సు అండి అన్న. లే ఫ్లైట్ అంటే మరి వైజాగ్ వెళ్ళాలి కదా అన్న. వైజాగ్ నుంచే ఆయన చెప్పాడు. ఎన్ని 4, 5 4 వద్దులండి 3 అన్నాడు. రిసెప్షన్ అంతా అయిపోయింది. అయిపోయి అందరికి సెకండ్ ఇచ్చా, మా సిస్టర్స్ అందరికి చెప్పా రేపు షూటింగ్ ఉంది అన్న. మా ఆవిడ అప్పుడే అంటాను, నిన్ను వదిలి వెళ్ళను పద, హైదరాబాద్ మే కోన్ కిస్కా కోన్ అన్నాను. మా అమ్మని తీసుకొని, మా వైఫ్ని తీసుకొని, మా అమ్మ అటు మధ్యలో, మా ఆవిడ ఇటు, నేను ముందు. ఒక అతను దేబెట్టడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ వరకు డ్రైవరు వెళ్తున్నాడు, వేసేసి ఉంది. అంతవరకు మా ఆవిడని చూడలే నేను. బండి వెళ్తూనే ఉంది, నాడు చూసాం, ఫేస్ చూపిస్తలే అలాగే ఉంది. ఇదేంటి మాట్లాడుతుంది, కాంపిటీషన్ మోగదా అనుకున్నాను. సరే మొత్తాన్ని మాట్లాడేది. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగ్గానే చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో షూటింగ్ నుంచి వచ్చేసానేమో అనుకున్నారు. ఆ గెటప్ చూసి మెహందీ, మామూలు డ్రెస్ ఇట్టంటిది ఇక్కడ దాకా, జోధ్పూర్ డ్రెస్. మా ఆవిడ ఎవరన్నా హీరోయినా అన్నారు. హీరోయిన్ కాదు, నా హీరోయినా అన్నారు. అనగానే సరే మొత్తానికి కాఫీ ఇచ్చాం. ఫ్లైట్ వచ్చింది, హైదరాబాద్ దిగా, ఎయిర్పోర్ట్ కార్ వచ్చింది, షూటింగ్కి వెళ్ళా. పక్కనే రాజశేఖర్ గారు, నగ్మ, సుబ్బరామరెడ్డి గారి సినిమా, కృష్ణరాజు గారు. ఒకే ఫ్లోర్లో ఇటు రంభ గారు, వెంకటేష్ గారు ఆయన సినిమా. షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పెద్ద కేక్ తెప్పించి, మర్చిపోలేని రోజు కేక్ కట్ చేయించి, ఇంతమంది ఆర్టిస్టులతోటి ఫోటో తీయించి, మిస్సెస్ కూడా అది సరే పలానా హోటల్ అన్నారు. ఆ హోటల్కి వెళ్ళిపోయాం. ఆ రోజు అంతేనండి డాడీ గారు. తర్వాత నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చాను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ట్రైన్ ఎక్కారు, రాయబండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి 1 వీక్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాయి. యమలీల షూటింగ్ 35 days ఇక్కడే. ఆవిడ ఎక్కడ, నేను ఇక్కడ. సాంగ్ వచ్చింది. అది ఏ పాట అంటే, ఓ ప్రియా ప్రియా అనగలేదు, నా ప్రియా ప్రియా, నేను సోఫాలు గాట్లు నొక్కేసుకుంటున్నాను. సో అట్టగా ఇప్పుడు కూడా చెప్తుంది మా ఆవిడ. 20 years అయిపోతుంది. అప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు కదా అని, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయాం కాబట్టి కదా ఇప్పుడు పక్కనే ఉంటున్నాం అని. కానీ రాఘవేంద్రరావు గారు లాంటి ఒక డైరెక్టరు నాకున్న, అంటే వృత్తి మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో, ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు ఇవ్వకుండా ఉండుంటే సీతాకోచిలుక సినిమాలు నాకు అవకాశం వచ్చేది కాదు. రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసే భారతీరాజా నన్ను సీతాకోచిలుకలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇచ్చారు అవకాశం. సో అది ఆ ఒక ఉప్పు తిన్నాను కాబట్టి ఆ విధంగా అలాగా తీసుకున్నా. ఇప్పుడు కూడా అంటుంటారు, ఎరా మీ ఆవిడంతా హ్యాపీ కదా? భలేవాడు సార్, 3 పిల్లలండి. సీన్ చూద్దాం సార్ ఒకసారి. బయట చాలా మందికి అనుకునేది ఏంటి తెలుసా, పవన్ కళ్యాణ్ అందరితో బాగుంటాడు, నీతో బాగా క్లోజ్ గా ఉంటాడు. కొన్ని పంచెస్ ఇవన్నీ నువ్వే ఫామ్ హౌస్కి వెళ్ళి తనకు చెప్తావని,
లేదు. సేమ్ టు సేమ్ డైలాగ్ నువ్వే చెప్పావని. మాకు బంతి పూలు తెలుసు, గులాబీ పూలు తెలుసు, ఉమ్. ఈ కప్లింగ్ మే దడదడ్ పూలు వాట్ ఇస్ దిస్? అది ఏంటది? ఆయన కనిపెట్టిన పువ్వు అది. ఏంటది? కప్లింగ్ మే దడదడ్ పూలు. కప్లింగ్ మీద దడదడుపు. ఓహో, ఇంతకాలం కప్లింగ్ మీద దద్దడి పువ్వు రమ్మనా? ఇప్పుడే తెలిసిందా మీకు? ఇప్పుడే తెలిసిందా? ఓకే, సో ఏ తుమ్మంది గెటప్ నాదంలో మీ గెటప్ చూద్దాం. నాగేశ్వరరావు గారు రంజిత్ కుమార్, నేను చెప్పేస్తున్న పేరు. కొండవీటి సింహం సినిమా రాయమండ్రిలో చూసా. రామారావు గారు అసలు ఆ గెటప్ రంజిత్ కుమార్ అని అనగానే థియేటర్లో క్లాప్స్. సినిమా మార్నింగ్ షోకి వెళ్తే మ్యాట్నీలో ఉన్నా, మ్యాట్నీ అయిపోగానే ఫస్ట్ షో ఉన్నా, సెకండ్ షో కూడా చూద్దాం అనుకున్నాను. ఇంట్లో చీపురు కట్ట తిరిగేస్తారని వెళ్ళా. కానీ నేను నాకు ఇష్టమైన సినిమాల్లో కొండవీటి సింహం. బా, అద్భుతం. సార్ మీరు అప్పుడు బిగినింగ్ వేషం ఇచ్చినప్పుడే పాట కూడా ఇచ్చారు, మళ్ళీ ఆ తర్వాత అలీ గారితో ఏంటి సార్ ఒక్క పాట కూడా లేకుండా? ఆ పాట అప్పుడు మా ఇద్దరు కొంచెం చిన్నప్పుడు అంటే చెప్పింది విన్నాడు. ఆ. కొంచెం పెరిగిన తర్వాత సాంగ్లో కొన్ని ఐడియాస్ చెప్పినప్పుడు ఇట్లా కాదంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నాడు. అది ఎప్పుడు అన్నాడు ఏటో గుర్తు చేస్తాను, మర్చిపోయి ఉంటాడు. ఆ. పాట కూడా మర్చిపోయి ఉంటాడు. చిన్నప్పుడే గుర్తున్నాయి కానీ మనం అతనితో తీసిన పాట గురించి ఇంతవరకు మాట్లాడలేదు అతను. ఆ. ఏ పాట అండి అది? గుర్తున్నదిరా? కాదు 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 కాదు. నాకు గుర్తు లేకపోవడం వల్ల లేదండి, చూద్దామా సార్? నాకు తెలుసండి. కానీ ఇంతకాలం చాలా మంది చాలా గొప్పగా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ పాట తర్వాత నా దృష్టిలో ఇంకా మీరు ఎదిగారు. అంటే ఇది చినుకు చినుకు అందలతో చిటపట చెరసబడి ఉన్నాను. రెడీ గారు. ఈ పాట 1.5 డేలో తీశారు పాట, సింగిల్ షాట్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఎమ్మెల్యేల సినిమాలో సౌందర్య హీరోయిన్. ఇందాక నాగేశ్వరి చెప్పినట్టు అలీ హీరోయిన్ అండి. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు అప్పటికి స్టార్ డైరెక్టర్. సౌందర్య గారు చెప్పారు, నువ్వు ఆల్రెడీ నాగార్జున పక్కన ఇచ్చేస్తున్నావు, ఇంకా నీకు పెద్ద పెద్ద హీరోలు ఆఫర్స్ వస్తాయి, నువ్వు ఆలీతో యాక్ట్ చేస్తే నీ కెరీర్ అయిపోద్ది అనగానే వీళ్ళ ఫాదరు ఈ అమ్మాయికి చెప్పకుండా కృష్ణారెడ్డి గారికి చెప్పి మా అమ్మాయి మీ సినిమా చేస్తలేదు ఎందుకని అడిగితే కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ ఫాదరు ఇలా చెప్పి ఏమనుకోద్దండి మా అమ్మాయి పెద్ద హీరోల పక్కన ఇచ్చేస్తుంది. పర్వాలేదు, దానికి ఏముంది, మేమే చెప్దాం అనుకుంటున్నాం, మీరే చెప్పేశారు వద్దులేండి అంటే ఆ ప్లేస్లో ఇంద్రజ వచ్చింది. కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుద్దని సౌందర్యకు కూడా తెలియదు. అవును. ఎప్పుడైతే పెద్ద హిట్ అయిపోయి అసలు 1 year ఆడేసింది ఒకే థియేటర్లో, శ్రీనివాస హైదరాబాద్ థియేటర్లో. ప్రేమాభిషేకం 1 year ఆడింది, 365 days షీల్డ్ ఉంది. తర్వాత ఎమ్మెల్యేల సినిమాకే 365 days షీల్డ్ ఉంది ఒకే థియేటర్లో. మార్నింగ్ షో నుంచి నైట్ షో వరకు 1 year ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక రికార్డు ఆ థియేటర్లో. సౌందర్య ఇమ్మీడియట్గా అలీ గారితో మళ్ళీ నేను నెక్స్ట్ యాక్ట్ చేస్తాను అని అమ్మాయి చెప్పడం జరిగింది. చెప్పగానే కృష్ణారెడ్డి గారు అలా కదమ్మా, శుభలగ్నం సినిమాలో అలీతో ఒక సాంగ్ ఉందంటే చేస్తాను. ఆ సాంగే ఇది, ఓకే. చినుకు చినుకు అందులో. కానీ నాకు ఈ పాట చాలా ఇష్టం అండి. ఘరానమ్మగుడు వాణి విశ్వనాథ్. మీరు మామూలు వాళ్ళు కాదండి, మీరు సైకిల్ టైర్ కూడా వదల్లా. నెక్స్ట్ లారీ పడుకోబెట్టి సో ఫస్ట్ క్వశ్చన్, యా డైరెక్టర్ గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా లాగానే మిమ్మల్ని పెట్టి జగదేక కాట్రవల్లి అతిలోకం ఆస్పత్రి అని ఒక సినిమా తీయాలనుకుంటున్నారు. అతిలోక ఫ్లాంతర్ ఫగడి అని పెడితే బెటర్. అది మీరు ఆయన డిసైడ్ చేసుకుని టైటిల్ మార్చుకోవచ్చు. డెఫినెట్గా ఐ డోంట్ హ్యావ్ ద రైట్స్. yes yes. సో హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? ఏ సమంత, బి తమన్నా, సి కాజల్, డి రకుల్ ప్రీత్ సింగ్. సమంత అయితే బాగుంటుంది, ఏ సమ్మగా ఉంటది. వాళ్ళు రకుళ్ళు వీళ్ళందరూ మనకి కష్టం అండి. ఎందుకంటే ఒక చిన్న చమక్ ఉందండి. శ్రీదేవికి మలేరియా వచ్చేసి పొట్టికైపోతే సమంతలా ఉంటది. అమ్మాయి దగ్గర ఉన్నాయండి కొన్ని శ్రీదేవి చమక్లు, అమ్మాయి సమంత దగ్గర లేకపోతే అంత ఈజీ కాదు. అవును. నాకు అమ్మాయి అయితే బాగుంటుంది. డైరెక్టర్ గారు మీకు ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉండకుంటే ఇష్టం? ఆయన్ని ఎప్పుడు కోపంగా చూడటం ఇష్టపడను. నాకు షూటింగ్లో మార్నింగ్ వెళ్ళగానే స్మెల్ చేస్తా. నేనా ఎరా దా సీన్, అరే ఆ సీన్ పట్టుకుంటాను అంటే అన్నయ్య కొంచెం హుషారుగా ఉన్నారు, అరే వచ్చారా వాళ్ళందరూ వచ్చారా అంటే ఓహో ఆల్రెడీ ఎవరో పెట్టేసి ఉన్నారు కింద, అది మండుతుంది, అది మండక లోపల అనుకొని సైలెంట్ అయిపోతాం అనమాట. ఆయన సీన్ చెప్తుంటే వింటూ ఉంటాం. ఈ 2 stages మాత్రమే ఉంటాయా? చూసా, అవును, చాలా వేరియేషన్ చూసా. ఎందుకంటే దాదాపు ఈ 35 years జర్నీలో
30 years నుంచి ఆయన చూస్తూనే ఉన్నా. ఉమ్. సో ఎందుకంటే ఆయన ఆ ఫేస్ లో రీడ్ చేయగలను. ఫేస్ రీడింగ్ వచ్చు మీకు. Yeah. సో రాఘవేంద్రరావు గారి సినిమాల్ని రీమేక్ చేస్తే మీకు ఏ సినిమా సూటబుల్ అని మీరు అనుకుంటున్నారు? ఏ గజ దొంగ, బి ఘరానా దొంగ, సి అడవి దొంగ, డి మంచి దొంగ. అడవి దొంగ అయితే నాకు బాగా మీరు నటించిన అభిమానించిన హీరోల గురించి ఒక్కొక్క వాక్యం. సింగిల్ చిరంజీవి గారు, చిరంజీవి గారు అనేది ఒక వృక్షం అమ్మ, ఒక చెట్టు. బాలకృష్ణ గారు, బోలా శంకరుడు. ఆయన వర్క్ విషయంలో మాత్రం సిన్సియర్గా వస్తారు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతారు. చాలా మంచి వ్యక్తి. హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారు, అలాగే వెంకటేష్ గారు. నాగార్జున గారు చెప్పాను కదమ్మా, ఆ కాయలంటాడు ఆయన. వెంకటేష్ గారు అంటే ఇంకా ఆయనకి కొడుకుతో సమానం. పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా ఒక పోరాడాలి, నాతో పాటు 10 మంది రండి అని ఎప్పుడు ఆయన అనడు. సింగిల్ మ్యాన్. ఓకే, సో ఇంతటితో ఈ రౌండ్ సమాప్తం. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి గారు. ఓకే, నీ ప్రయాణం చైల్డ్ స్టార్ నుంచి అంతే. కమలాసనం రామారావు వరకు జరిగింది. ఇంకా బాలీవుడ్, నేను చెప్పినట్టు బాలీవుడ్ లో కూడా అలాగే. ఒక జంప్ చేసి వచ్చేసాయి. తప్పకుండా మీలాంటి And, పెద్ద డైరెక్టర్ల ఆశీర్వాదం. ఇట్ ఇస్ కోఇన్సిడెన్స్ సుమా, వాడి జాతకంలో అట్లా రాసి ఉందట్టుంది. నిజంగా చాలా సంతోషాలు. Thank you. ఎందుకంటే రావడం ఫేవర్ అని కాదు, మన కనెక్షన్ గట్టిపడుతున్నందుకు ఆనందంగా ఉంది. అది థ్యాంక్ యూ. మనకున్న అటాచ్మెంట్. నాగేశ్వర రెడ్డి, నీకు కూడా అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలి. నెక్స్ట్ పిక్చర్ Thank you, thank you. అద్భుతంగా ఆడాలి. దర్శకేంద్రుడి చేతుల మీదుగా చిరు కానుక. నాలో మురిపెమంతా పాల బువ్వై పంచని లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని. రాముడే దేవుడని కొలిచింది మీరు, చేసునే దైవమని తలచింది మీరు. ఈ ఫుల్ బాబా గెటప్ వేసుకుని అట్లాగే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి ఎవరో ఏదో సరిగ్గా లేదు అంటుంటే కొంచెం కోపం వచ్చి తిడుతున్నాను. మై వైఫ్ అమలా వాజ్ దేర్. చూసి సాయిబాబా వేషం వేసుకున్నావు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము అన్నప్పుడే గుండె పిండేసిన ఫీలింగ్ వచ్చింది. బాబా నిజంగా నువ్వు ఎక్కడున్నావు, ప్లీజ్ వచ్చేసి తొందరగా, మేము అసలు దిగాలుగా ఇలా ఉండిపోయాము అని. అన్నమయ్య కన్నా రామదాస్ కన్నా ఎక్కువ బికమ్ ఈ సినిమాలో బాగా ఇమర్స్ అయిపోయాను. రెస్పాన్సిబిలిటీ కాదు, ప్లస్ అందరినీ వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. ఏదో విధంగా ఆయన్ని నమ్ముకుంటే హెల్ప్ అనేది జరుగుతుంది. తిరుపతి గుడికి వెళ్ళినా వేరే గుడికి వెళ్ళినా మన ఆచారం ప్రకారం, కల్చర్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బాబా దగ్గర రూల్సే లేవు. ఇప్పుడు ఒక బాగా పోర్ పర్సన్, ఏమీ లేదు, ఇంట్లో తరివేశారు, అది ఇది, స్నానం చేసి గుడిలోకి ఎలా వెళ్తాడు? ఆయనకి అసలు చచ్చిపోయే పరిస్థితిలో సూసైడ్ చేసుకుందాము, ఉండటానికి ప్లేస్ కూడా లేదు, ఉండటానికి ప్లేస్ కూడా లేదు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు, సూసైడ్ చేసుకుందాము అనుకునే పరిస్థితి. ఇప్పుడు నేను స్నానం చేసి చెప్పులు తీసేసి ఎక్కడ వెళ్ళే పరిస్థితి ఎక్కడ ఉంటుంది?